ఈరోజు వీడియో ఏంటి అనేది తమిళ చూడగానే మీ అందరికీ అర్థమైపోయింది కదా. 1K వ్యూస్ నుంచి 5K వ్యూస్ వచ్చిన వీడియోస్ కి అమౌంట్ ఎంత వస్తుంది రెవెన్యూ అనేది ఈ వీడియోలో విత్ ప్రూఫ్స్ తో సహా మీకు చూపించబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ ఎందుకంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ 5000 కి అయితే రీచ్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ఎవరైతే సపోర్ట్ చేస్తూ వస్తున్నారో, సపోర్ట్ ఇస్తున్నారో మీ అందరికి పేరు పేరున ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను కూడా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాను. అండ్ అలాగే ఏ కేటగిరీ టైప్ ఆఫ్ వీడియోస్ మనం చేస్తే మనకు రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తుంది, ఇలాంటి టాపిక్స్ అన్ని ఈ వీడియోలో అయితే నేను మాట్లాడబోతున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా ప్లీజ్ ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ అలాగే ఈ వీడియో ఇంకొంతమంది క్రియేటర్స్ కి యూజ్ అవుతుంది. ఇప్పుడైతే ఏ కేటగిరీ వీడియోస్ చేసే వాళ్ళకు ఎక్కువ రెవెన్యూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది చూద్దాం. కేటగిరీ అంటే ఏం లేదండి, కొంతమంది వ్లాగ్స్ చేస్తుంటారు, అదొక కేటగిరీ. కొంతమంది ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తుంటారు, అదొక కేటగిరీ. కొంతమంది కుకింగ్ వీడియోస్ చేస్తుంటారు, అదొక కేటగిరీ. దీన్నే కేటగిరీ అంటారు. ఇంతకు మీరు ఏ కేటగిరీలో వీడియోస్ చేస్తున్నారనేది తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూద్దాం ఏ కేటగిరీస్ వాళ్ళకు రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తుందో. ఫైనాన్స్ అండ్ అలాగే ఇన్వెస్టింగ్ కేటగిరీ వీడియోస్ చేసే వాళ్ళకు ఎక్కువగా రెవెన్యూ అనేది రావటం జరుగుతుంది. అండ్ అలాగే టెక్నాలజీ, గార్జెస్ రివ్యూస్ అండి. ఇంకోటి వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ అలాగే స్కిల్ డెవలప్మెంట్. ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి రెవెన్యూ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు మీడియం సిపిఎం వచ్చే వాళ్ళకి అంటే మీడియం రెవెన్యూ 1K వ్యూస్ కి ఎంత వస్తుంది, ఏ కేటగిరీస్ కి అనేది చెప్తాను చూడండి. బిజినెస్ అండ్ అలాగే స్టార్ట్అప్ ఐడియాస్ కేటగిరీ వీడియోస్ చేసే వాళ్ళకి, నెక్స్ట్ అండ్ అలాగే హెల్త్ అండ్ ఫిట్నెస్ కేటగిరీ వీడియోస్ చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ అండ్ అలాగే ఇంటీరియర్ డిజైన్, వీళ్ళకి మీడియం ఉంటది రెవెన్యూ వచ్చేసి. ఇప్పుడు ఇంకా తక్కువగా రెవెన్యూ వచ్చేది ఏ కేటగిరీ అనేది చూద్దాం. ఇప్పుడు మనం చేస్తుంటాం కదా నార్మల్ వ్లాగ్స్, ఇవన్నీ తక్కువగా వస్తుందండి రెవెన్యూ. నార్మల్ వ్లాగ్స్ కానీ, ట్రావెల్ వ్లాగ్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, కామెడీ కేటగిరీ చేసే వాళ్ళు కానీ, సినిమా రివ్యూస్, వెబ్ సిరీస్ రియాక్షన్స్, గేమింగ్, కుకింగ్ ఛానల్స్, టైలరింగ్ ఛానల్స్, నెక్స్ట్ డైలీ లైఫ్ స్టైల్, ఇలాంటి వ్లాగ్స్ చేస్తుంటారు కదా, వీళ్ళందరికీ చాలా తక్కువగా రెవెన్యూ రావటం ఉంటుంది. కేటగిరీని బట్టి అనేది మనకు రెవెన్యూ రావటం జరుగుతుంది. మీకు వీడియో ద్వారా నా ఛానల్లో నా వీడియోస్ కి వచ్చిన వ్యూస్ ని బట్టి రెవెన్యూ ఎంత వచ్చింది అనేది మీకు క్లియర్ గా ఇక్కడ వీడియో ద్వారా చూపిస్తాను. మళ్ళీ మీరు ఇట్లే ఫిక్స్ అయిపోకండి 1K వ్యూస్ కి ఇంత అమౌంట్ అయినా వచ్చేది అని చెప్పేసి. ఏ బేసిస్ మీద మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది, ఎలా జనరేట్ అవుతుంది, ఇవన్నీ క్లియర్ గా చెప్తాను. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. మళ్ళీ డిస్కరేజ్ అవ్వకండి ఈ రెవెన్యూ చూసిన తర్వాత. సో నా ఛానల్ అయితే ఓపెన్ చేస్తాను, ఒక్క సెకండ్. సో నా ఛానల్లో 1K వ్యూస్ వచ్చిన వీడియో అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ అమ్మతో ఉరుసుకు వెళ్ళాననే వీడియోకి నాకు 1K వ్యూస్ అయితే రావటం జరిగింది. దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేశాను. రెవెన్యూ మళ్ళీ భయపడకండి రెవెన్యూ చూసి. ఇక్కడ నాకు రెవెన్యూ వచ్చింది 1K వ్యూస్ కి 14 రూపీస్ అండి. పోయొచ్చిన పెట్రోల్ ఖర్చు కూడా రాలేదు. జస్ట్ జోక్ చేస్తున్నాను, జస్ట్ చెప్తున్నాను అంతే. ఇక్కడ మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఇదే అండి. ఈ పాయింట్ ఇప్పుడు చెప్పబోయే పాయింటే. ఇక్కడ మనకు సిపిఎం అండ్ అలాగే ఆర్పిఎం అనేది చూసారా, అది చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ సిపిఎం అంటే ఏంటి అంటే హౌ మచ్ అడ్వర్టైజర్స్ పే. మన వీడియో మీద పడే యాడ్స్ కి అడ్వర్టైజర్స్ యూట్యూబ్ కి పే చేసేదాన్ని సిపిఎం అంటారు. యూట్యూబ్ మనకిచ్చేదాన్ని ఆర్పిఎం అంటారు. సో మన వీడియోస్ మీద పడిన యాడ్స్ కి అడ్వర్టైజర్స్ 52 రూపీస్ పే చేశారు. బట్ మనకి యూట్యూబ్ ఎంత ఇచ్చాడు, 13 రూపీస్ మాత్రమే ఇచ్చాడు. అలా ఈ 1K వ్యూస్ కి నాకు వచ్చిన రెవెన్యూ ఎంత అంటే 14 రూపీస్. మరి ప్రతి 1K వ్యూస్ కి 14 రూపీస్ మాత్రమే వస్తాయా అంటే చెప్తాను చూడండి. సో ఈ వీడియోకి అయితే ఇది వచ్చింది కదా, గుర్తు పెట్టుకోండి. సో బ్యాక్ వెళ్దాము. ఇంకో వీడియో కూడా ఓపెన్ చేస్తాను. ఇక్కడ 2025 లో యూట్యూబ్ సక్సెస్ కావాలా, ఈ వీడియో కూడా 1.1K వ్యూస్ అయితే వెళ్ళింది. 100 వ్యూస్ కి పెద్దగా డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. బట్ ఓపెన్ చేస్తా చూడండి. రెవెన్యూ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత వచ్చింది, 43 రూపీస్ వచ్చింది. మీకు కనిపిస్తుందా? అక్కడ ఎందుకు మరి 14 రూపీసే వచ్చింది?
సో ఇదే తేడా అనమాట. ఇక్కడ సిపిఎం వచ్చేసి మనకి 85 రూపీస్ వచ్చింది 1K వ్యూస్ కి. ఇక్కడ మనకి యూట్యూబ్ ఎంత ఇచ్చాడు, 38 రూపీస్ ఇచ్చాడు. సో ఇలా సిపిఎం ఆర్పిఎం అనేది డిఫరెంట్ గా ఉంటుంది ప్రతి వీడియోకి. ఎందుకు డిఫరెంట్ ఉంది? అక్కడ వచ్చింది 1K వ్యూస్, ఇక్కడ వచ్చింది కూడా 1K వ్యూస్ కదా. ఎందుకు అంత డిఫరెన్స్ ఉంది అంటే, సపోజ్ ఇప్పుడు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా ఉంటుందండి. సపోజ్ ఈ వీడియో ఉంది కదా, ఇప్పుడు ఈ వీడియోని ఎక్కువ వీడియో చూసారనుకోండి, ఫుల్ వీడియో చూసారనుకోండి, మల్టిపుల్ యాడ్స్ వాళ్ళు చూసింటారు. అలా కూడా మనకు రెవెన్యూ అనేది ఎక్కువగా రావటం జరుగుతుంది. యావరేజ్ వీడియో డ్యూరేషన్ తక్కువ చూసినప్పుడు ఒక్క యాడ్ మాత్రమే వాళ్ళు మన వీడియోలో చూసింటారు, కాబట్టి అలా కూడా రెవెన్యూ తక్కువ రావటం జరుగుతుంది. అండ్ ఇంకోటి, మన ఇండియా వాళ్ళే చూసారనుకోండి, మనకు రెవెన్యూ ఒక మాదిరిగా వస్తుంది. ఫారిన్ కంట్రీస్ వాళ్ళు మన వీడియోస్ చూసారనుకోండి, ఆ రెవెన్యూ వేరే ఉంటుంది. ఇలా డిఫరెంట్ బేసిస్ మీద మనకు రెవెన్యూ అనేది రావటం జరుగుతుంది. చూసారు కదా ఉరుసు వీడియోకి రెవెన్యూ ఎలా ఉంది, అదే 1K వ్యూస్ కి ఇక్కడ రెవెన్యూ ఎలా ఉంది. ఇంకో వీడియో కూడా చూపిస్తాను చూడండి, అదే 1K వ్యూస్ వచ్చిన వీడియోకి. సో ఇక్కడ ఏపీ టిట్కో హౌసెస్, నంద్యాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉంది కదా, ఈ వీడియో చూపిస్తా చూడండి. దీనికి రెవెన్యూ ఎంత వచ్చింది అంటే 18 రూపీస్ మాత్రమే వచ్చింది. అక్కడ 14 వచ్చింది, అక్కడ 43 వచ్చింది, ఇక్కడ 18 వచ్చింది. దీనికి సిపిఎం చూడండి 53 రూపీస్ ఇచ్చాడు, బానే ఉంది సిపిఎం. కానీ మనకి యూట్యూబ్ ఇచ్చిన ఆర్పిఎం ఎంత ఉందంటే 17 రూపీస్ మాత్రమే ఉంది. ఎంత చేంజ్ చూసారా? యూట్యూబ్ ఒకటి గుర్తు పెట్టుకోండి, యూట్యూబ్ పార్ట్నర్ అంటున్నారు మనల్ని. కాబట్టి మనకు పూర్తిగా కంప్లీట్ గా యూట్యూబ్ అనేది వచ్చిన అమౌంట్ వచ్చినట్లు ఇవ్వదండి, హాఫ్ అమౌంట్ తీసుకుంటది. ఇప్పుడు నా దగ్గర 2 రూపాయలు ఉన్నాయనుకోండి, రూపాయి నాకు రూపాయి నీకు అంటది యూట్యూబ్. ఖచ్చితంగా ఇప్పుడు సపోజ్ మెంబర్షిప్స్ కూడా తీసుకుంటూ ఉంటారు చాలా మంది, మెంబర్షిప్ తీసుకుంటారు కదా ఛానల్లో, అప్పుడు కూడా ఫుల్ అమౌంట్ అనేది రాదండి, హాఫ్ ఆఫ్ ద అమౌంట్ యూట్యూబ్ కి వెళ్తుంది. అండ్ అలాగే మనకి హాఫ్ అమౌంట్ వస్తుంది. సో ఇది యూట్యూబ్ గురించి. చాలా మందికి ఎన్నో కోరికలు ఉంటాయి, ఎంత అమౌంట్ వస్తుందో ఏంటి అని చెప్పేసి చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. అక్క థంబ్నెయిల్స్ ఎలా చేసుకోవాలి, వీడియోస్ ఎన్ని అప్లోడ్ చేసుకోవాలి, ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మీరు నేర్చుకొని ఇంతవరకు వచ్చి ఒక 1K వ్యూస్ వచ్చాయనుకోండి, మనకు వచ్చే రెవెన్యూ ఇంత అండి. సో డిస్కరేజ్ మాత్రం అవ్వకండి, 1K వ్యూస్ ఎప్పుడు అట్లే ఉండవు కదా, వస్తూ ఉంటాయి, మనం చేస్తూ ఉండాలి. సో చూసారు కదా, ఇప్పుడు 2K వ్యూస్ వచ్చిన వీడియోకి ఎంత రెవెన్యూ వచ్చింది అనేది చూపిస్తాను చూడండి. నా మైక్ వీడియో 2K అయితే వెళ్ళింది, దీనికి వచ్చేసి 67 రూపీస్ అయితే వచ్చాయి. ఇక్కడ సిపిఎం వచ్చేసి 74 రూపీస్ ఉంది, మనకు యూట్యూబ్ ఇచ్చింది 33 రూపీస్ ఉంది. 2K వ్యూస్ కి రెవెన్యూ అయితే ఇలా ఉంటుంది. ప్రతి 2K వ్యూస్ కి ఇంత వస్తుందా అంటే ఉండదు. చూసారు కదా 1K వ్యూస్ లోనే డిఫరెన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు 2K వ్యూస్ చూసారు, ఇప్పుడు 4K వ్యూస్ చూద్దామా. ఇక్కడ నాకు ఈ వీడియో కూడా 4K వ్యూస్ అయితే రావటం జరిగింది, యూట్యూబ్ మానిటైజేషన్ టిప్స్ ఇన్ తెలుగు అని చెప్పేసి. దీనికి రెవెన్యూ ఎలా వచ్చింది అని చూపిస్తాను చూడండి. ఇక్కడ 4K వ్యూస్ కి నాకు రెవెన్యూ 116 వచ్చింది, ఓకేనా. ఇక్కడ సిపిఎం వచ్చేసి 52 రూపీస్ వచ్చింది, నాకు యూట్యూబ్ ఇచ్చింది ఆర్పిఎం 29 రూపీస్ మాత్రం ఇచ్చాడు. ఇదే 4K వ్యూస్ కి ఇంకో వీడియో చూపిస్తాను, ఎంత రెవెన్యూ వచ్చింది అనేది చూద్దాం. ఇంకోటి గూగుల్ యాడ్సెన్స్ పిన్ వీడియో కూడా 4K అయితే వెళ్ళింది, అక్కడ మనకి 116 అయితే వచ్చింది. ఇక్కడ చూసారా అదే 4K వ్యూస్ కి 190 రూపీస్ అయితే వచ్చింది కదా, 189 రూపీస్ అయితే వచ్చింది. సో డిఫరెన్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. అక్కడ 1K వ్యూస్ కూడా చాలా డిఫరెన్స్ తో మనకి రెవెన్యూ వచ్చింది, 2K వ్యూస్ కి రెవెన్యూ తేడా ఉంది. సేమ్ 4K వచ్చిన వీడియోకి కూడా రెవెన్యూ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఇలా అనేది మనకు రెవెన్యూ అనేది ఉంటుంది ప్రతి వీడియోలో, ఓకేనా. సో చూసారు కదా ఫ్రెండ్స్, 1K వ్యూస్ నుంచి 5K వ్యూస్ వరకు రెవెన్యూ ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి. నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసమే ఈ వీడియో చేశారు. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయగానే చాలా మంది ఏం చేస్తుంటారంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే రింగ్ లైట్ కొనడం, ట్రైప్యాడ్ కొనడం, బ్యాక్గ్రౌండ్ కి మంచిగా ఏమన్నా యూజ్ చేయటం, మైక్ ఎక్కువ బడ్జెట్ లో కొనడం, ఇలా చాలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే అమౌంట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే పర్లేదు, ఏదో నడుస్తుంది బండి. కానీ తక్కువగా అమౌంట్ ఉండి యూట్యూబ్ నుంచే డబ్బులు రావాలి, ఇలా వీడియోస్ పెట్టగానే మాకు అమౌంట్ వచ్చేస్తుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి, మీకు ఎప్పుడైనా సక్సెస్ మంచిగా వస్తుంది. సక్సెస్ రాదా మరి ఎలా అవన్నీ కొనుక్కుంటే వీడియోస్ ఎలా చేయాలి అని చెప్పేసి మీరు క్వశ్చన్ అయ్యొచ్చు. కొంచెం లో బడ్జెట్ లో చూసి తీసుకోండి. వన్స్ మీకు సక్సెస్ వచ్చిన తర్వాత మీరు హై బడ్జెట్ లో మంచివి ప్రోడక్ట్స్ కొనుక్కొని మీరు యూజ్ చేసి మీ యూట్యూబ్ ఛానల్ ని రన్ చేయొచ్చు. నేను కొన్ని ఛానల్స్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుందండి. మీ ఛానల్ ని కూడా ప్రమోట్ చేయాలి అంటే ఈ వీడియో కింద మీ ఛానల్ నేమ్ అయితే కమెంట్ చేయండి, మీ ఛానల్ ని కూడా నా కమ్యూనిటీలో ప్రమోట్ చేస్తాను, ఓకేనా.
ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది, యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో 1K నుంచి 5K వ్యూస్ వరకు చూపించాను కదా. నెక్స్ట్ 10K వ్యూస్ కి, 25K వ్యూస్ కి, 50K వ్యూస్ కి, 1 lakh వ్యూస్ కి ఎంత అమౌంట్ వస్తుంది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చాలా మంది అక్క మీరు ఏ యాప్ లో ఎడిటింగ్ చేస్తారు, ఎడిటింగ్ ఎలా చేస్తారని చెప్పేసి కూడా చాలా మంది అడిగారు. ఈ వీడియో కింద మీరు ఏ కమెంట్ అయితే ఎక్కువగా పెడతారో, ఏ వీడియో చేయమని అడుగుతారో నేను ఆ వీడియోనే నా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో ఈ నెక్స్ట్ వచ్చే వ్యూస్ కి అమౌంట్ ఎంత వస్తుందనే వీడియో చేయాలా, లేకపోతే ఈ ఎడిటింగ్ వీడియో ఎలా చేయాలో అనేది కామెంట్ చేస్తారా, మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నాను. సో కామెంట్ అయితే చేయండి. మీరు ఏ కేటగిరీలో వీడియో చేస్తున్నారు, ఇంతకు మీ ఛానల్ మానిటేషన్ అయిందా, డబ్బులు వస్తున్నాయా, రాబోతున్నాయా, ఇంకా ఛానల్ దగ్గరలో ఉన్న మానిటేషన్ కి. సో మీ ఛానల్ గురించి అప్డేట్స్ కూడా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి. బై గైస్.